మా యొక్క నామమైన లక్ష్మీదేవి అందుడు. లక్ష్మీదేవి నివాసం మా యొక్క నివాసమైన వైకుంఠపురం పరిపాలించే మా యొక్క ప్రాణేశ్వరుడైన విష్ణుమూర్తి అందుడు. మా యొక్క ప్రాణేశ్వరుడైన విష్ణుమూర్తి ఇప్పుడు మాత్రము ఆ యొక్క వైకుంఠపురంలో వైకుంఠపురం మొదటికి
ప్రాణేశ్వర ఆ, ఇంకా లేదు మాత్రం ఈ యొక్క వైకుంఠపురంలో ఆలోచిస్తున్నావు చిన్నవాడు వాడు. ఆ, యాసములు చిన్నవోయిన వేళ పన్నాగ శాయన చాలా చిన్నలో కూర్చొని ఎందుకు స్వామి అయితే చిన్నడు లేని చిత్తానికి ఏం కలిగారు? ఆ చిన్నమైన కదా నేను మొత్తం కదా నీకు భూపాలం ఎక్కడని ఆ భూదేవత నాకు మొదలెట్టుకుంటే నేను మానవ జన్మం ఎత్తబోతున్నా కదా. నీవు మాత్రము ఆ భూదేవి వచ్చి మొదలుపెట్టుకుంటే ఇక్కడ జరుగుతున్న విచిత్రమైన సంఘటనలు వినలేక ఆ నుంచి నీ వద్ద మొదలుపెట్టుకుంటే నడుచుకు మెట్టాను స్వామి. అవును జయ సద్గురు మూర్తికి నర రూపమును ఎత్త కనిలో కనియేవి దేవదే
మనలో నరుకుమిత్రులు ఈ ధరలో ఎన్ని కాలం స్వామి యా సద్గురు ముక్తికి కలియుగ నరులంతా కడపతారము చేత కలియుగంలో పాపకారము ఎక్కువైనదని ఆ యొక్క భూదేవి నన్ను మరవెట్టుకుంటే నేను అనగా ఆ భూదేవతకు నేను అభయం ఇస్తున్నా కదా ఏ నారాయణ పూజ మీద మెరబెట్టుకుందో ఆ రోజు మాకు ఉపయోగించిన ఆశరుకి అభయాన్ని చూడ నాకు ఆనందం మనసు లోపల రూపమెత్త అంటున్నావు భూదేవికి వరం ఇచ్చినట్టున్నావు నాకు చాలా సంతోషం కాదా నువ్వు అవతారం వేరే రాదు కానీ నీ దర్శన మార్గం నాకు ఇప్పుడు సద్గురు మూర్తికి
నీవనగా నీవు మానవ జన్మం ఎక్కుతుంటున్నావు నేను ఎప్పుడు వెళ్తాను నీవనగా పెదకోమరపూడి గ్రామం అక్కడ శివకోటయ్య ప్రమదాంబ వాళ్ళు విశ్వ బ్రహ్మను వాళ్ళ గర్భవాసన నీవు గోవిందమ్మగా జన్మించి అప్పుడు నిన్ను కళ్యాణం చేసుకుంది కదా అప్పుడు మన గర్భ పెద్ద కుమారపురి గ్రామం శివకోటయ్య కమలాం వాళ్ళు పుణ్యదంపతులు వాళ్ళు ఆడబిడ్డ కావాలని ఆ యొక్క లక్ష్మీదేవి లాంటి మాకు ఆడబిడ్డ కావాలని కోరుతుంది వాళ్ళ గర్భంలో గోవిందమ్మ నేను వేరే బ్రహ్మంగా నిన్ను కోమల గ్రామం ముందు శివకోటయాచారి వాళ్ళ విశ్వబ్రాహ్మణ వాళ్ళ గర్భమందులో నేను గౌరవం కట్టిస్తే అప్పుడు నువ్వు బ్రహ్మం గారి అయి నన్ను కళ్యాణం ఆడుతావు స్వామి జయ సద్గురు దేవి మీ ఆజ్ఞ సేను అవతారం ఎత్తేను శివకోటయాచారి రామ గర్భమందున గోవిందమ్మగా జన్మించి ఆ జన్మ మాత్రం పెళ్ళాలి ఈ వైకుంఠ అభ్యంగా అవతారం చెప్తున్నావు కదా నాకు చాలా ముక్తి సద్గురు మూర్తికి శ్రీ గురు చెన్న
2001లో నేర్చి 2002 పంట మొదలు మనము ఈ యొక్క ఆట ఆడినాము. కాబట్టి అప్పుడు దాదాపు 25 సంవత్సరాలు గడుపుతున్నది. మన తాత ఆ యొక్క బ్రహ్మం గారు మన విలేజ్లో మన కుటుంబేలా అందరిలో భావన, అందరి ప్రేమ ఆ బ్రహ్మం గారి మీద ఉన్నది. ఆ బ్రహ్మం గారు కూడా మనలోన మన కుటుంబేలి గ్రామంలో నివసించి తన నిలకడమైండు. కాబట్టి మనందరికీ యోగక్షేమాలు, అందరి పాడే పంట అందరినీ చల్లగా చూసుకోవాలని ఆ యొక్క గురుదేవుని ప్రార్థిస్తూ అప్పుడు 21 మనిషి అప్పుడు నేర్చినప్పుడు కాబట్టి ఈనాటికి కొందరు కాలం చేసింది. కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఆత్మకు ఆ భగవంతుడు బ్రహ్మం గారు ఎప్పుడూ సుఖము భావన కలిగి ఉంచాలని, వాళ్ళ కుటుంబానికి కూడా మంచిగా చూడాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఆ గురుదేవుడు ఆ కాలం చేసిన వారు అలా ఆత్మకు ఎప్పుడు చూసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈనాడు ఇన్ని రోజులకు మనము ఆట ఆడినామంటే అది కేవలము ఆ కౌట్లలో వాళ్ళు ఏంటంటే మేము కొంచెం చేస్తాము, మా ఊళ్ళో ఆడమంటున్నారు, మీరు కొంచెం సహకరిస్తారా అంటే సరే సంతోషం, మీరు అన్నదానికి మేము సహకరించడం నుంచి భగవంతుడి కార్యక్రమం ఏమన్నా వేరే పని కాదు అవును అంటే వాళ్ళు ఆడినానికి పోయినానికి మన లోపల మన విలేజ్ లోపల మన గ్రామస్తులు కూడా ఎందుకో మీరు అటు ఆడచ్చారు ఇక్కడ ఆడాలని అందరి భావన ప్రేమ అందరు కలిగి అంటే అన్నదాని కోసం మనము అందరం ఇక్కడ ఈ యొక్క గ్రామానికి మన కుట్టపల్లి గ్రామంలో ఆ బ్రహ్మం గారి ఇది కేవలము ఏదో ఈ పాత్రలేసుడు ఇవేసుడు ఈ చోపు కాదు. ఆ భావన ఈ యొక్క భగవంతుడి కార్యక్రమము తన కాలజ్ఞానము అదేవిధంగా ఈ యొక్క కళ ఈ యొక్క ముందు తరానికి తీసుకుపోవడానికి ఇది చేయడానికే తప్ప ఇదేమో ఏదో దీన్ని అలా ప్రేమ ఇది అనేది కాదు. అదేవిధంగా అంటే మన ఇంటి లోపల అంటే అంత అది ఉన్నా కూడా ఆ గురుదేవుడి మీద ధ్యాస పెట్టి తన మీద భారం పెట్టి నేను కూడా అదైనా కానీ ఆమె ఏమన్నారంటే నోటి బాకు సరిగ్గా రాకుండా కూడా ఏమన్నది ఆట 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 అని అన్నది. ఆట ఆట అంటే అన్ని అంటే ఆట 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 అంటే ఆ అన్నది. ఆట ఏమంటారు ఆడమంటాం అంటే ఆ అన్నది. అంటే అంత అదైనా కూడా ఆమె ఆడమని ఆజ్ఞ ఇస్తేనే ఇది ఇక్కడ దాకా కూడా వచ్చిన. కానీ కొందరు అంటే అయ్యో ఈయన చోకు ఆడుతున్నాడు, చోకు కాదు. ఆ బ్రహ్మం గారి మీద భారం ఎప్పుడైనా కానీ సావైనా బతుకైనా తన మీద భారం వేసుకున్నా కాబట్టి తన మీదనే భారం ఏదైనా. కానీ ఇంటి కార్యం చెప్తున్నా, తన కార్యం చెప్తున్నా, ఏదైనా తన చూసుకుంటాడు. మరి ఆమె కూడా అంత వండున్నా కూడా ఆమె ఏమన్నదంటే ఆడమని అన్నది. ఆ ఆజ్ఞ ఇచ్చింది. అది గురుదేవుడి ఆజ్ఞ అని మేము ముందుకు పోగలుగుతున్నాము. కాబట్టి అందరికీ నమస్కారం చేస్తూ మనము ఈ కుట్టపల్లి గ్రామంలో ఎక్కడికి వెళ్ళో మన ఏది బాన్సువాడ నసరాబాద్ ఎక్కడ, ఇక్కడ మన కుట్టపల్లి ఎక్కడ అంటే ఆనాడు బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పుకుంటూ దేశమంతా తిరిగిండు. కానీ ఈ గురుదేవుడు ఆ గురుదేవుడు అని మేము నమస్కారం చెప్తున్నాం. ఎందుకంటే కాలజ్ఞానం చెప్పుకుంటూ ఇక్కడ ఎన్నో తాను ఇప్పుడు కనీసం ఒక 300 గ్రామంలో నేర్పిండచ్చు. ఆటగాడులు ఒక 500 గ్రామంలో ఆడిండచ్చు నేర్పి. అందుకని ఆ గురుదేవుడు ఈ గురుదేవుడు అనుకొని సహసాగా నమస్కారం చేస్తూ ఆ గురుదేవుడు ఎల్లవేళలా చల్లగా ఉంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక లింగాన్న ఎంత బాధలున్నది మీకందరూ తెలుసు. మరి ప్రతి ఒక్కళ్ళన్నా
దేవుడే జీవుడు, జీవుడే దేవుడు. మీ అందరి ఆశీర్వాదం ఆ తల్లి మళ్ళా లేచి ఆ జ్ఞానం అన్నది లేస్తే నేను కూడా బ్రహ్మం వారిని పదే మరి మనస్ఫూర్తిగా ఆ తల్లి కోరుకొని కనివాలే పల్లెకి ముక్తమని ఇక్కడ గురికాలు మొక్కేసాం. ఆ భగవంతునిగా దైవాగ్రహం జగత్సర్వం పరమాత్మ కంటే మించింది ఏం లేదు. ఇక భగవంతుని దయ దాక్షం దయ. జయ సద్గురు మూర్తికి, జయ సద్గురు మూర్తికి, గురుమూర్తి గురు చేరు ఈ విధంగా ఆ పిల్లకొండ గ్రామంలో శివగోడయ్య బాల గ్రామంలో మరి అక్కడ శివగోడయ్య సర్వాంబ వారి గర్భంలో ఘోరంగా జన్మిస్తున్నాను. మరి మానపురంలో రామన్లు అక్కడ పరిపూర్ణాచారి పట్టుతాము వాళ్ళ గర్భంలో ఆ వీరు బ్రహ్మంగా వీరు బుక్కయ్య అవతారంగా వచ్చి మరి కలిగిలో వస్తున్నారు. మరి అందరూ ఒకసారి తప్పదు కొట్టి ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. జయ సద్గురు మూర్తికి ఎందరకు చెప్పిరి పోలాలు గంగాల కోలము దురారా ఎందరకు చెప్పిరి పోలాలు భక్తి లేని జన్మం ఉండి కూడా వెళ్తాం. భక్తి లేని జన్మం ఉండి కూడా హరే రామ దైవే రామ దైవే నందన రామ